ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్ గురుభ్యో నమః. ఈ రోజున మన భవమంత్ర ఛానల్ కుటుంబ సభ్యులకి నేను ఒక సిద్ధ పురుషుని ద్వారా తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైన జైన మంత్ర సాధన గురించి చెప్తాను. జైన మంత్రం అంటే మనం జపం చేయొచ్చా అండి, చేయకూడదా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయేమో. ఇది సర్వులు చేయదగినటువంటి సాధన. ఇది చాలా సిద్ధ సఫలమైన ప్రయోగం. ఈ ప్రయోగం చేయడం వలన లేదా ఈ మంత్రానుష్ఠానం చేయడం వలన ఇంటిలో ఉండేటువంటి కలహాలు రూపుమాసిపోయి అలాగే ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో చాలామందికి గృహనందు క్లేశములు అలాగే మనస్పర్ధలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. అదే కాకుండా ఈ సాధన వలన ఇంటిలో ఎవరికైనా సరే భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా కోలుకుంటారు. అలాగే ఉపద్రవాలు ఇంట్లో అనుకోకుండా ఉపద్రవాలు సంభవిస్తున్నా, తగువులు, విచారము, కొట్లాటలు మొదలైనవి జరుగుతున్నా లేదా ఆర్థిక ఉన్నతి లేకున్నా కూడా ఈ ప్రయోగం చేయడం వలన లేదా ఈ సాధనని అనుష్ఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సాధన ఎలా చేయాలి అనేటువంటి విధానాన్ని తెలుసుకుంటే, ఈ సాధనకి శివుని యొక్క శివలింగము కానీ లేదా హనుమన్మూర్తి యొక్క పటము కానీ లేదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ఆ దేవత యొక్క పటమును కానీ ఉంచి ఒక పగడాలమాలను లేదనుకోండి మీ దగ్గర అవకాశం ఉంటే రుద్రాక్షమాలను తీసుకోవాలి. అలాగే రాత్రి వేళలో ఈ దేవత యొక్క సాధన చేయాలి. రాత్రి వేళలో పశ్చిమముఖంగా తిరిగి ఈయన యొక్క సాధన చేయాలి. ఈయనని సాధన వలన జైనులు అంటే మనకి చాలామంది చూసుంటాం. నేను ఎవరిని నిందించడం కోసం కాదు, వడ్డీ వ్యాపారం చేసేవారు ఉంటారు. వారందరూ కూడా ఈయన యొక్క సాధనను విశేషంగా చేసి ధనాన్ని బహుగా పొందుతూ ఉంటారన్నమాట. కానీ ఈయన ధర్మబద్ధంగా మీరు ఏది సంపాదించినా, ధర్మబద్ధంగా ఏది చేసినా కూడా ఈ సాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు అధర్మ ప్రవర్తనకై కనుక ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ సాధనను చేయవద్దు. అలాగే ఈయన యొక్క సాధన వలన విదేశీ గమన సిద్ధి అంటే వాయుగమన సిద్ధి కలుగుతుందని పెద్దల ద్వారా చెప్పడం జరిగింది. విదేశాలు వెళ్ళాలి, వీసా రాని వాళ్ళు కూడా ఈ యొక్క సాధన చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే నేను చెప్పబోయేటువంటి ఈ సాధన చేస్తే అన్ని విధాలుగా అన్ని రంగముల వారికి కలిసి వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. ఈయనని ఘంటాకర్ణుడు అంటారు. ఈ ఘంటాకర్ణుడి గురించి గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగా వీరి యొక్క సాధనను చేస్తూ ఉంటారు. ఈ ఘంటాకర్ణ సాధన చేసేటప్పుడు ఎవరైనా సరే తెల్లటి వస్త్రములు కానీ ఎర్రటి వస్త్రములను కానీ ధరించి, అలాగే మీకు అవకాశం ఉంటే రుద్రాక్షమాలతో కానీ లేదా ఎర్రచందనం పూసల మాలతో కానీ ఈ మంత్రం యొక్క అనుష్ఠానంను చేస్తే విశేషంగా ఫలితములు కలుగుతాయి. కానీ రుద్రాక్షమాలతోనే చేసిన వారికి కొంత శుభ ఫలితములు కలిగినట్టుగా నేను కొన్ని విషయంలో గమనించి ఉన్నాను. కాబట్టి రుద్రాక్షమాలతో జపం చేయాలి. ముందుగా హనుమంతుల వారి పటాన్ని కానీ లేదా ఈ శివలింగమునకు కానీ స్నానం చేయించి ఒక తిలకమును దిద్ది వారిని ఒక తైలదీపం వెలిగించి వారికి ఎదురుకుండా ఆ దీపాన్ని ఉంచి హనుమంతుడి పటం అయితే హనుమంతుడి పటాన్ని చూస్తూ లేదా ఈ శివలింగాన్ని అయితే శివలింగాన్ని చూస్తూ ఈ మంత్రానుష్ఠానాన్ని చేయాలి. ఈ మంత్రానుష్ఠానం పూర్తయిన తర్వాత 11 రోజులు ఈ మంత్రానుష్ఠానం చేసి మంత్రానుష్ఠానం పూర్తయిన తర్వాత 12వ రోజున పెళ్లి కాని వారి పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఒక 3 కానీ 5 కానీ భోజనం పెడితే శుభ ఫలితాలు ఇంకా తొందరగా కలుగుతాయి అన్నమాట. ఈయనని ఉపాసన గురించి ఈయన మంత్రం చెప్తున్నాం. ఓం ఘంటాకర్ణో మహావీర సర్వ ఉపద్రవనాశం కురు స్వాహ. ఈ మంత్రాన్ని నిత్యము 5 మాలలు జపం చేస్తూ 11 రోజుల వరకు కూడా ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. ఎన్ని రోజులు చేయాలయ్యా అంటే, ఎంత సంఖ్య అవ్వాలయ్యా అంటే 11 రోజులకి కలిపి ఒక 40,000 సంఖ్యగా జపాన్ని భాగించుకుని ఈ మంత్రం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ
ఈ మంత్రానుష్ఠానాన్ని జైన మందిరంలో చేసినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అవకాశం ఉన్నవారు జైన మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని కూడా వీరి ఉపాసన చేయొచ్చు. శుభం. విషయంలో 5 మాలలు నిత్యము లేదా 40,000 దీక్షగా జపం చేయాలి.